ఆ ఎమ్మెల్యేపై కార్యకర్తలు నాయకులు అసంతృప్తిగా ఉన్నారా? చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకుని అసలైన కార్యకర్తలు మర్చిపోయాడంటూ మండిపడుతున్నారు. కష్టకాలంలో పనిచేసిన వారిని వదిలిపెట్టి పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పదవులిస్తున్నారంటూ క్యాడర్ గరంగరంగా ఉందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడ? తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ మొత్తం 9 మండలాలతో విస్తరించి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన గాదరి కిషోర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే గులాబీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ మందుల సామెల్ తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మందుల సామెల్కు టికెట్ ఇవ్వడంలో గెలిచారు. పార్టీ సభ్యత్వం లేనప్పటికీ అధిష్టానం సీనియర్లను పక్కన పెట్టి మరీ మందుల సామెల్కు టికెట్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కష్టపడి ఆయన్ని గెలిపించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏడాది కాలంగా ఆయన పనితీరు పట్ల కింది స్థాయి క్యాడర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎప్పటికప్పుడు అసంతృప్తిని వెలగక్కుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మోత్కూరులో జరిగిన సమావేశంలో నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన ముఖ్య కార్యకర్తలు నాయకులు సమావేశం నిర్వహించి ఎమ్మెల్యే పైన మండిపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, తనకు అనుకూలంగా ఉన్న వారికే పదవులు కట్టజెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో ఎన్నో కష్టనష్టాలను భరించుకొని కాంగ్రెస్ పార్టీని రక్షిస్తే చివరి నిమిషంలో వచ్చిన మందుల సామెల్ పార్టీని భ్రష్టు పట్టేస్తున్నారని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గ వ్యాప్తంగా క్యాడర్ అంతా ఎమ్మెల్యే పైన, ఆయన పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డులు, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాల్లో తనకు నచ్చిన వారి పేర్లను నమోదు చేయిస్తున్నాడని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోత్కూరులో జరిగిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారం ప్రీతం ఎమ్మెల్యే మందుల సామెల్పై తీవ్రంగా మండిపడ్డారు. దమ్ముంటే ఎమ్మెల్యే రాబోయే ఎన్నికల్లో సర్పంచులను గెలిపించుకోవాలని సవాల్ విసిరారట. నియోజకవర్గంలో ముఖ్య నాయకులను పట్టించుకోకుండా వంటెద్దు పోకడలతో ముందుకు వెళుతున్నాడని మండిపడ్డారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రోత్సాహంతో తాను నియోజకవర్గంలోని కార్యకర్తల కష్టాలు తీరుస్తానని, అందరూ అధైర్యపడొద్దని, అందరికీ తానున్నానంటూ ప్రీతం భరోసా ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా తుంగతుర్తి నియోజకవర్గంలో అసంతృప్తి జ్వాలలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచి నిత్యం ప్రజల్లో ఉంటున్నానని, నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొస్తున్నానని, అయినప్పటికీ తనపై కొందరు బురద జల్లుతున్నారని ఎమ్మెల్యే మందుల సామెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి వర్గం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వర్గం తనకు ఇబ్బందులకు గురి చేస్తోందని ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నియోజకవర్గంలో కావాలనే మరో వర్గంతో సమావేశాలు నిర్వహించి తనపై కక్ష సాధిస్తున్నారని సామెల్ ముఖ్య కార్యకర్తల వద్ద వాపోతున్నాడట. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నాయకునిగా, కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశానని, అయినా గులాబీ పార్టీలో గౌరవం దక్కలేదని, తుంగతుర్తి టికెట్ అడిగినా ఇవ్వలేదని, అందుకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజల అభిమానంతో గెలిచానని ఎమ్మెల్యే సామెల్ చెప్తున్నారు. అయినప్పటికీ తనను ఎమ్మెల్యేగా ఇక్కడి నాయకులు, కార్యకర్తలు గుర్తించకపోగా తనను అనుమానిస్తున్నారని సామెల్ వాపోతున్నాడు. అయితే నియోజకవర్గంలోని కొంతమంది అసంతృప్తి నేతలే తనపై కార్యకర్తలను, నాయకులను రెచ్చగొట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నాడు. తుంగతుర్తి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే అయితే వేరే వాళ్ల పెత్తనమేంటని ప్రశ్నిస్తున్నాడు. ఏడాది కాలంగా ఎమ్మెల్యే పనితీరుపై పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనంతటికీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, రామరెడ్డి, దామోదర్ రెడ్డి వెనకుండి నడిపిస్తున్నారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే పనితీరు, కార్యకర్తల పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం నచ్చకని, అసమ్మతి ఎక్కువైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ సంవత్సర కాలంలోనే ఎమ్మెల్యే పట్ల పార్టీకి చెందిన కార్యకర్తలే ఇలాంటి సమావేశాలు నిర్వహించడం పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య కార్యకర్తలను, నాయకులను ఎమ్మెల్యేకు సర్ది చెప్పి పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళుతుందా లేక ఇలాగే వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంది. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి